ఆపరేషన్ కిల్ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ను మట్టుబెట్టడానికి ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఇది. జూన్ 12 తర్వాత ఖమేనీని అంతమొందించాలని డిసైడ్ అయిన రెండు దేశాలు గత కొన్ని నెలలుగా ఆపరేషన్కు ప్లాన్ చేశాయి. దీనికి సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలు మద్దతు తెలిపాయి. 2 వారాల క్రితమే ఆపరేషన్ లాంచ్ డేట్ను ఫిక్స్ చేశాయి. ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు ఖమేనీ కదలికలపై ఫోకస్ పెట్టింది యుఎస్. ఇటు ఇజ్రాయెల్ మొసాద్ కూడా అతడి కదలికలపై దృష్టి పెట్టింది. శాటిలైట్ ద్వారా లొకేషన్ గుర్తించారు. టెహరాన్లోని ఫోర్టిఫైడ్ కాంపౌండ్లో ఖమేనీ ఉన్నట్లు గుర్తించారు. టాప్ లీడర్లతో మీటింగ్ నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు. ఐఆర్జీసీ కమాండర్ పక్పూర్, డిఫెన్స్ మినిస్టర్ అమీర్ నసీర్, సీనియర్ అడ్వైజర్ అలీ షమ్ఖానీతో సహా 30 మంది సమావేశానికి హాజరయ్యారు. ఈ మీటింగ్ జరుగుతూ ఉండగానే ఇజ్రాయెల్, అమెరికా దాడులు ప్రారంభించాయి. ఖమేనీ కాంపౌండ్ పై కనీసం 7 మిసైళ్లతో అటాక్ చేశాయి. ఇజ్రాయెల్ ప్రెసిషన్ గైడెడ్ మిసైళ్లను ప్రయోగించగా తమ హాక్ మిసైళ్లతో అమెరికా అటాక్ దాడి చేసింది. శనివారం ఉదయం 1:15 ప్రారంభమైన ఈ ఆపరేషన్ 15 నిమిషాల్లో పూర్తయింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఫోర్టిఫైడ్ కాంపౌండ్ మొత్తం కుప్పకూలింది. ఆ భవనంలోనే ఖమేనీ మృతదేహం దొరికింది. ఖమేనీతో పాటు అతడి కూతురు, అల్లుడు, మనవడు చనిపోయారు. ఆపరేషన్ కిల్ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ను మట్టుబెట్టడానికి ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఇది. జూన్ 12 తర్వాత ఖమేనీని అంతమొందించాలని డిసైడ్ అయిన రెండు దేశాలు గత కొన్ని నెలలుగా ఆపరేషన్కు ప్లాన్ చేశాయి. దీనికి సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలు మద్దతు తెలిపాయి. 2 వారాల క్రితమే ఆపరేషన్ లాంచ్ డేట్ను ఫిక్స్ చేశాయి. ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు ఖమేనీ కదలికలపై ఫోకస్ పెట్టింది యుఎస్. ఇటు ఇజ్రాయెల్, మొసాద్ కూడా అతడి కదలికలపై దృష్టి పెట్టింది. శాటిలైట్ ద్వారా లొకేషన్ను గుర్తించారు. టెహరాన్లోని ఫోర్టిఫైడ్ కాంపౌండ్లో ఖమేనీ ఉన్నట్లు గుర్తించారు. టాప్ లీడర్లతో మీటింగ్ నిర్వహిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. ఐఆర్జీసీ కమాండర్ పక్పూర్, డిఫెన్స్ మినిస్టర్ అమీర్ నసీర్, సీనియర్ అడ్వైజర్ అలీ షమ్ఖానీతో సహా 30 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ మీటింగ్ జరుగుతూ ఉండగానే ఇజ్రాయెల్, అమెరికా దాడులు ప్రారంభించాయి. ఖమేనీ కాంపౌండ్ పై కనీసం 7 మిసైళ్లతో అటాక్ చేశాయి. ఇజ్రాయెల్ ప్రెసిషన్ గైడెడ్ మిసైళ్లను ప్రయోగించగా తోమహాక్ మిసైళ్లతో అమెరికా అటాక్ దాడి చేసింది. శనివారం ఉదయం 1:15 ప్రారంభమైన ఈ ఆపరేషన్ 15 నిమిషాల్లో పూర్తయింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఫోర్టిఫైడ్ కాంపౌండ్ మొత్తం కుప్పకూలింది. ఆ భవనంలోనే ఖమేనీ మృతదేహం దొరికింది. ఖమేనీతో పాటు అతడి కూతురు, అల్లుడు, మనవడు చనిపోయారు.